ఓం నమో వెంకటేశాయ. హే దోషశూన్య సుగుణార్ణవ దివ్యదేహిన్, హే సర్వకృత్సకల హృచ్చిద చిద్విశిష్ట, హే సర్వలోక పరిపాలక సర్వమూల, త్రాయస్వనాద భరతాగ్రజ దీన బంధో. దోషరహితుడు, సమస్త కళ్యాణ గుణాత్మకుడు, సర్వలోక పరిపాలకుడు, సర్వవ్యాపి అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను, సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 393వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యులు వారి సంకీర్తన అయినటువంటి వందే వాసుదేవం శ్రీపతిం అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి జి లావణ్య గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందము యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. వందే వాసుదేవం వందే వాసుదేవం శ్రీపతిం వందే వాసుదేవం శ్రీపతిం వందే వాసుదేవం శ్రీపతిం వందే వాసుదేవం. బృందారకాధీశ వందిత పదాబ్జం 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 వందే వాసుదేవం. ఇందివర శ్యామ మిందిరా కోచగటి, ఇందివర శ్యామ మిందిరా కోచగటి, ఇందివర శ్యామ మిందిరా కోచగటి, చందనాకిత లసచారు దేహం, ఇందివర శ్యామ మిందిరా కోచగటి, చందనాకిత లసచారు దేహం, మాదార మాలిక
శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 50 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త
त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 50 सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. ఏతే హి దయితారాజ్ఞః పితుర్దశరథస్య మే ఏతైః సువిహితైరశ్వైః భవిష్యామ్యహమర్చితః. రామచంద్రుడు చెబుతున్నటువంటి మాటలు. అరణ్యవాసానికి బయలుదేరి మరి గంగానదీ తీరం దగ్గరికి వచ్చిన తర్వాత ఇంగుదీ వృక్షం కింద అక్కడ సేద తీరుతూ ఉంటే గుహుడు అక్కడికి తన పరివారంతో అనేకమైనటువంటి భక్ష్యములు వీటినన్నింటినీ కూడా తీసుకుని వచ్చి స్వీకరించమని అన్నాడు. ఎంతో ప్రేమతో ఆదరణతోటి రామచంద్రమూర్తిని సేవిస్తున్నాడు. మరి రామచంద్రమూర్తి ఈ రాజోపచారములన్నింటినీ కూడా నేను గ్రహించలేను, రాజులు గ్రహించేటటువంటి ఈ ఆహారాన్ని నేను తీసుకోలేను, అయితే నా అశ్వములకు మాత్రము ఆహారాన్ని సమర్పించినట్లయితే తద్వారానే నేను కూడా నీ చేత గౌరవించబడిన వాడినే అవుతాను అని చెప్పి అన్నాడు. మరి ఇదే విధంగా సుందరకాండలో కూడా హనుమంతుల వారు సముద్రాన్ని లంఘించడం కోసం బయలుదేరిన కొంతసేపటికి సముద్రములోంచి మైనాకుడు అనే పర్వతరాజు వచ్చి, నా పర్వత శిఖరముల మీద నీవు సేద తీరవయ్యా, మీ తండ్రి గారి చేత నేను రక్షించబడ్డాను, పైగా నువ్వు రామకార్యం కోసం వెళుతున్నావు, కావున నా ఆతిథ్యాన్ని స్వీకరించమని మైనాకుడు ప్రార్థిస్తే, నీ ఆదరము చేతనే, ఆదరముతో కూడినటువంటి నీ మాటలతోనే నేను పూర్తిగా గౌరవించబడ్డాను, మర్యాద దక్కినట్లే, కావున ఇక్కడ మాత్రం నేను విశ్రాంతి తీసుకోలేను, నీవు నన్ను పరిపూర్ణంగా గౌరవించినట్లే అని చెప్పి అక్కడ నుంచి హనుమంతుల వారు వెళతారు కదా. మరి ఇక్కడ రామచంద్రమూర్తి కూడా గుహుడు అనేకమైనటువంటి పదార్థములను తీసుకొస్తే వేటిని కూడా గ్రహించకుండా మా అశ్వములకు గనక ఆహారాన్ని సమర్పించినట్లయితే, వాటిని తృప్తిపరచగలిగినట్లయితే నేను కూడా తృప్తి పడతాను అని చెప్పి రామచంద్రమూర్తి తానేమీ తనను ఆశ్రయించి వచ్చినటువంటి, తనను తీసుకువచ్చినటువంటి ఆ అశ్వములకు మాత్రము, ఆ గుర్రములకు మేతను ఇవ్వమని మాత్రమే చెప్పాడు. తద్వారానే తాను సంతోషిస్తాను అని చెప్పి అన్నాడు. అంటే భగవానుని యొక్క లక్షణం తనను సేవించడం కంటే కూడా తనను ఆశ్రయించినటువంటి వారిని సేవించడం ద్వారా భగవానుడు ఆనందిస్తాడు, తృప్తి చెందుతాడు అనేది దీని ద్వారా తెలుస్తూ ఉన్నది. మరి ఆ తర్వాతి శ్లోకంలో అశ్వానాం ప్రతిపానంచ ఖాదనంచైవ శోన్వశాత్ గుహస్తత్రైవ పురుషాం త్వరితం దీయతామితి. గుహుడు కూడా రామచంద్రమూర్తి మాట విన్నాడు. రాముడు ఏది చెబితే అది చేయటానికి గుహుడు సిద్ధంగా ఉన్నాడు. సహా గుహ, ఆ గుహుడు కూడా తత్రైవ పురుషాన్, అక్కడ తనతో పాటు వచ్చినటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో ఆ సేవకుల్ని పిలిచి అశ్వానాం ఖాదనం ప్రతిపానంచ త్వరితం దీయతాం. అదిగో ఆ రామచంద్రమూర్తి వచ్చినటువంటి రథానికి కట్టబడి ఇప్పుడు సేద తీరుతున్నటువంటి అశ్వములు ఏవైతే ఉన్నాయో ఆ అశ్వాలకు కావలసినటువంటి ఆహారాన్ని, నీటిని, జలమును కూడా వెంటనే సమకూర్చండి అని చెప్పి ఆ సేవకులను ఆజ్ఞాపిస్తే ఇది అన్వశాత్, సేవకులందరినీ కూడా వెంటనే ఆజ్ఞాపించాడు గుహుడు ఆ అశ్వములను, వాటికి కావలసినటువంటి ఆహారములను ఇవ్వమని. వెంటనే వాళ్ళు వెళ్ళి ఆ విధంగా చేశారు. తతశ్చీరోత్తరాసంగ సంధ్యామన్వాస్య పశ్చిమాం జలమేవా దదే భోజ్యం లక్ష్మణేనాహృతం స్వయం. ఇంకా రామచంద్రుడు అక్కడికి ఆ గంగానదీ తీరానికి వచ్చేటప్పటికి తర్వాత రోజు సాయంత్రం కదా అయింది. అంటే మొదటి రోజు సాయంత్రమేమో తమసా నదీ తీరంలో గడిపారు, ఆ తర్వాత రోజు
తెల్లవారుజాముననే బయలుదేరి ఎవరికీ తెలియకుండా తమసానది నుండి బయలుదేరి చాలా దూరం ప్రయాణించి 3 నదులను దాటుకుని గంగానది వద్దకు వచ్చేశారు. అప్పటికి సాయంత్రం అయింది. మరి ఆ సాయంత్రం పూట జరుగుతున్నటువంటి సన్నివేశం ఇదంతా కూడా. మరి ఈ విధంగా ఆ అశ్వములకు మేత ఇమ్మని చెప్పిన తర్వాత ఇంతలో సంధ్యా సమయం అవుతూ ఉన్నది, సాయం సంధ్యా సమయం. మరి రామచంద్రమూర్తి తతశ్చిరోత్తరాసంగ సంధ్యామన్వాస్య పశ్చిమాం అంటూ తతః ఇంకా సంధ్యా సమయం అయ్యేటప్పటికీ చీరోత్తరాసంగ నారచీరనే ఉత్తరీయముగా కలిగినటువంటి వాడై ఉత్తరీయంగా ధరించినటువంటి వాడైన ఆ రామచంద్రమూర్తి పశ్చిమాం సంధ్యాం అన్వాస్య పశ్చిమ సంధ్యను సాయం సంధ్యను సంధ్యావందనాన్ని నిర్వర్తించాడు అన్నాడు. ఇక్కడ ప్రత్యేకంగా చీరోత్తరాసంగ అని చెప్పటంలో ఉద్దేశం ఏమిటి అంటే ఏదైనా వైదికమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు సంధ్యావందనాన్ని ఆచరిస్తున్నప్పుడు ఉత్తరీయం అనేది తప్పనిసరిగా ధరించాలి అనేది ఇందులో ఉన్నటువంటి ఉద్దేశ్యం. అందుకనే మన పెద్దవాళ్ళు కూడా చెబుతుంటారు కదా, ఎవరైనా బట్టలు పెడుతున్నా లేకపోతే ఎవరైనా ఆశీర్వచనాన్ని తీసుకుంటున్నా సరే వెంటనే వాళ్ళ భుజం మీద ఏదో ఒక కండువా వేస్తారు. ఎందుకని అంటే ఉత్తరీయంతో ఉండే ఆ వైదికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలను నిర్వర్తించాలి అనేది సంప్రదాయం. అందుకనే మన ఇళ్లలో కూడా ఆ విధంగా చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఆ విషయాన్ని గుర్తు చేయటం కోసమే అన్నట్లుగా చీరోత్తరాసంగ నారచీరనే ఉత్తరీయంగా ధరించినటువంటి రామచంద్రమూర్తి పశ్చిమాం సంధ్యామన్వాస్య సాయం సంధ్యను సంధ్యావందనాన్ని చక్కగా చేసి, అంటే స్నాన సంధ్యావందనాలన్నీ కూడా ఆ సాయంకాలం పూట సంధ్యా సమయంలో చక్కగా పూర్తి చేసి లక్ష్మణేన స్వయం ఆహృతం జలం ఏవ భోజ్యం ఆదదే. ఇక ఆ తరువాత రాత్రిపూట ఆహారాన్ని మరి గ్రహించాలి కదా. దానికి ఏం చేశాడు అంటే లక్ష్మణస్వామి తాను స్వయంగా తెచ్చినటువంటి జలము నీరు ఏదైతే ఉందో ఆ జలాన్ని రామచంద్రమూర్తికి ఇస్తే రామచంద్రుడు ఆ జలాన్నే ఆహారంగా గ్రహించాడు. చూడండి, మొదటి రోజు రాత్రిపూట కూడా ఆ రామచంద్రమూర్తి ఈనాడు ఉపవాసం ఉంటాను అని చెప్పి జలాన్నే స్వీకరించాడు. మరి ఆ తర్వాత రోజు గంగానదీ తీరంలో కూడా ఆహార పదార్థం అంటే భక్ష్యములు వీటిని కూడా తీసుకోకుండా రాముడు లక్ష్మణుడు తీసుకువచ్చినటువంటి జలమునే ఆహారంగా తీసుకున్నారు. అంటే నియమములో ఉన్నటువంటి వారు, తపస్సులో ఉండేటటువంటి వారు, తాపసులు ఏ విధమైనటువంటి నియమములను ఆహారమును స్వీకరిస్తారో అదేవిధంగా రాముడు కూడా ఇక్కడ జలముని ఆహారంగా స్వీకరించాడు. అలా ఉండటం కుదురుతుందా అండి? మునులకి వారికి కూడా ఈ విధంగా జలాన్ని ఆహారంగా తీసుకుని ఉండటం కుదురుతుందా అని అంటే వాళ్ళ యొక్క యోగనిష్ట యోగశక్తితోటి మహర్షులు వాయువునే ఆహారంగా గ్రహించేవాళ్ళు, నీటినే ఆహారంగా గ్రహించేటటువంటి మహర్షులు కూడా ఉన్నారు. తద్వారానే ఎక్కువ అంటే కొన్ని వేల సంవత్సరముల పాటు తపస్సులను చేసేవారు కూడా ఉన్నారు. అందుకనే అభక్షాహ వాయుభక్షాహ అని చెప్పి వారికి పేరు. అంటే అపయేవ భక్ష అంటే నీటిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ వేల సంవత్సరములు జీవిస్తారు. అంటే ఏమిటి? వారి శరీరము ఆ నీటినే ఆహారంగా తీసుకుని శక్తిని పొందడానికి ఆ విధంగా ప్రకృతిలో సిద్ధమవుతుంది. అలాగే వాయువును పీల్చుతూనే దానినే ఆహారంగా గ్రహించే యోగులు కూడా ఎంతోమంది ఉంటారు. కావున నీటిని ఆహారంగా తీసుకుని జీవించగలగటం అనేది అది పూర్వం యోగుల యొక్క అభ్యాసంలో ఉన్నటువంటి విషయమే. మరి ఇక్కడ రామచంద్రమూర్తి కూడా గుహుడు తెచ్చిన ఆహార పదార్థములేవి తీసుకోకుండా లక్ష్మణుడు తాను స్వయంగా తీసుకువచ్చినటువంటి జలములనే నీటినే ఆహారంగా స్వీకరించాడు. జలం ఏవ భోజ్యం ఆదదే, నీటినే ఆహారంగా స్వీకరించాడు రామచంద్రమూర్తి. ఇంకా ఆ తరువాత రాత్రిగా వచ్చింది కదా, మరి నిద్రించాలి. లక్ష్మణస్వామి రామచంద్రమూర్తి కోసం ఒక శయ్యను భూమి మీద ఏర్పాటు చేశాడు. శయ్య అంటే ఏముంటుంది? గడ్డి మొదలైనటువంటి వాటితోటి ఆకులతోటి ఏర్పరిచినటువంటి శయ్య అన్నమాట. తస్య భూమౌ శయానస్య పాదౌ ప్రక్షాళ్య లక్ష్మణ సభార్యస్య తతోభ్యేత్య
తస్థౌ వృక్షముపాశ్రిత. ఇక్కడ ఒక విశేషం ఉన్నది, అది కూడా మనం తెలుసుకోవాలి. లక్ష్మణ, ఆ లక్ష్మణస్వామి సభార్యస్య, మరి రామచంద్రమూర్తి సీతాదేవితో కూడినటువంటి వాడై భూమౌ శయానస్య, ఆ భూమి మీద శయనించబోతూ ఉంటే, ఇక నిద్రించబోతూ ఉంటే, తస్య పాదౌ ప్రక్షాళ్య, ఆ రాముని యొక్క పాదములను లక్ష్మణస్వామి ప్రక్షాళన చేశారట, కాళ్ళు గడిగారట. అంటే రాజులకి నిద్రించే ముందు పాద ప్రక్షాళన చేసుకోవడం అనేది అది ఒక రాజోపచారంగా మనకు తెలుస్తున్నది. కావున ఆ రాజోపచారమైనటువంటి పాద ప్రక్షాళనం ఏదైతే ఉందో దానిని లక్ష్మణస్వామి తానే స్వయంగా వచ్చి రాముని యొక్క పాద ప్రక్షాళన చేశారట. ఆ తరువాత రామచంద్రమూర్తి నిద్రించాడు అని. అయితే ఇక్కడ రాముడు రాజోపచారములేవి చేయించుకోవడానికి ఆయన సంసిద్ధంగా లేడు. అయినప్పటికీ తమ్ముడు తనవాడు వచ్చి ఆయన ఉపచారం చేశాడు కాబట్టి కొంత గ్రహించి ఉండవచ్చును అని చెబుతుంటే, మరొక విశేషం ఏమిటి అంటే, లక్ష్మణుడు ఆ విధంగా జలమును తీసుకుని వస్తే రామచంద్రమూర్తి తనంతట తానుగానే ఆ పాద ప్రక్షాళనాన్ని చేసుకున్నాడు అనేది కూడా మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. మరి ఎందుకండి ఈ విధంగా నిద్రపోయే ముందు కాళ్ళు కడుక్కోవటం ఎందుకు అని అంటే, దుస్వప్న దోషములేమీ రాకుండా ఉండటం కోసము అని చెప్పి నిద్రించే ముందు, రాత్రిపూట పడుకునే ముందు కాళ్ళు కడుక్కుని పడుకోవాలి అని మన పెద్దలు చెబుతుంటారు. అందుకనే చిన్నప్పుడు కూడా మన పెద్దలు అంటుండేవాళ్ళు కదా, ఒరేయ్ అక్కడ ఆ శౌచాలయానికి వెళ్ళి కానీ లేకపోతే బయట నుండి వచ్చి కానీ భోజనం చేసిన తర్వాత కానీ కాళ్ళు కడుక్కోకుండా కనుక పడుకున్నట్లయితే దుస్వప్నములు, పిచ్చి కలలు వస్తాయిరా, కాబట్టి నిద్రలో భయపడతావు, కావున కాళ్ళు కడుక్కుని పడుకోవాలి అని అన్నారు. కాళ్ళు కడుక్కుని వాటిని తుడుచుకుని ఆ తర్వాత నిద్రించాలి అన్నారు. ఎందుకు అంటే దుస్వప్న దోషములేమీ కూడా రాకుండా ఉండటం కోసమని కాళ్ళు కడుక్కుంటే సామాన్యమైనటువంటి రాజులే కాదు, సామాన్యంగా కూడా పాద ప్రక్షాళనం చేసుకుని నిద్రించడం అనేది మన పూర్వీకుల నుండి వస్తున్నటువంటి ఆచారమే అది. మరి అలాగా రామచంద్రమూర్తి ఇక శయనించబోతూ ఉంటే లక్ష్మణస్వామి జలములను తీసుకువచ్చాడు. రాముడు ఆ పాద ప్రక్షాళనం చేసుకుని అభ్యేత్య తతః అభ్యేత్య వృక్షం ఉపాశ్రిత తస్థౌ. ఈ విధంగా రాముడికి లక్ష్మణస్వామి పాద ప్రక్షాళనం గావించి మరలా ఆ చెట్టు నీడలోకి వచ్చి కూర్చున్నాడనమాట. మరి రాముడు సీతావారు పడుకుంటే లక్ష్మణస్వామి కూడా పడుకోవాలి కదా, కానీ లక్ష్మణస్వామి పడుకోవడం లేదు. మొదటి రోజు అలాగే చేశాడు, ఇప్పుడు కూడా అంతే. లక్ష్మణుడు పడుకోకుండా ఆ చెట్టు కిందకి వచ్చి కూర్చుని చూస్తూ ఉన్నాడు. గుహోపి సహసూతేన సౌమిత్రిమనుభాషయన్ అన్వజాగ్రత్తతో రామం అప్రమత్తో ధనుర్ధరః. చూడండి, ఆ చెట్టు దగ్గరికి వచ్చి కూర్చోగానే ఆ పక్కనే సుమంత్రుల వారు ఉన్నాడు, గుహుడు కూడా ఉన్నాడు. వాళ్ళు కూడా ఎవరు నిద్రపోవటం లేదు. నిద్రపోకుండా గుహపి, గుహుడు కూడా సూతేన సహా, సూతునితోటంటే సుమంత్రుల వారితోటి సౌమిత్రిం అనుభాషయన్, లక్ష్మణునితోటి కూడా మాట్లాడుతూ, ఏం మాట్లాడుతూ ఉంటారు, ఎవరు మాట్లాడినా ఒకటే. రామచంద్రుని యొక్క గుణ వైభవములు, రాముని యొక్క శౌర్యవీర్య పరాక్రమములు, రాముని యొక్క ధర్మాచరణ, వీటి గురించి గుహుడు తనకు తెలిసినటువంటి విషయాలను, తన అనుభూతులను సుమంత్రుల వారితోటి చెబుతూ, లక్ష్మణస్వామితో కూడా చెబుతూ, తతః ధనుర్ధరః, ఇంకాస్త సమయం గడుస్తున్నది, రాత్రి గడుస్తూ ఉంటే ధనుర్ధరః, ధనుస్సుని ధరించినటువంటి వాడై, అప్రమత్తః, ఎంతో జాగరూకతతోటి, అంటే ఏమాత్రము కూడా ఏమరపాటు లేకుండా సావధానంగా ఉన్నటువంటి వాడై, ఆ ధనుస్సుని ధరించిన వాడై, అన్వజాగ్రతు, రాత్రి అంతా మేలుకొని ఉండడానికే సిద్ధపడ్డాడు. అలా మేలుకొని ఉన్నాడు అని. మరి ఇక్కడ ధనుస్సుని ధరించడం ఎందుకండి అంటే, రామచంద్రమూర్తి సీతాదేవి వారు భూమి మీద శయనించి ఉన్నారు. అందులో ఇది అటవీ ప్రాంతము కావున వారికేమైనా జంతువుల వల్ల కానీ లేకపోతే ఇతరుల వల్ల కానీ ఏమైనా అపాయం కలగవచ్చు, కావున వారిని రక్షించాలి అనే తపనతోటి, రాముడి మీద ఉన్నటువంటి భక్తితోటి ఆ గుహుడు ధనుస్సును ధరించి రాముడికి రక్షణగా ఉండడం కోసం ఆ ఇంగుది వృక్షం దగ్గరే కూర్చొని ఉన్నారట. మరి ఇక్కడ పెద్దలు చెబుతారు, గుహుడు
ఇక్కడ లక్ష్మణస్వామి రాముణ్ణి రక్షించడం కోసం మేలుకొని ఉన్నాడు. లక్ష్మణుడు మేలుకొని ఉన్నాడు కదా, కావున గుహుడు పడుకోవచ్చు కదా అని అంటే కుదరదు. ఎందుకు అంటే అమ్మో లక్ష్మణునికి ఏమైనా సరే నిద్ర వచ్చినట్లయితే రాముణ్ణి రక్షించేవాడు ఎవడుంటాడు, కావున నిద్రించకూడదు అనుకున్నాడు గుహుడు. లక్ష్మణుని మీద ఉన్నటువంటి అనుమానంతో, అనుమానం అంటే ఏం లేదు, లక్ష్మణుడు ఎక్కడ నిద్రపోతాడో, రాముని రక్షణలో ఎక్కడ ఏమరపాటుగా ఉంటాడో అని గుహుడు మేలుకొని ఉన్నాడు, ధనుస్సును ధరించిన వాడే. అయితే ఇక్కడ మరో విశేషం, గుహుని యొక్క సేవకులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రాముని మీద అమితమైనటువంటి భక్తి. కావున మహారాజు అయినటువంటి తమకు నాయకుడైనటువంటి గుహుడు సుఖానికి అలవాటు పడ్డవాడు, కావున అతను నిద్రపోతాడేమో అని చెప్పి గుహుడి యొక్క సైన్యము కూడా వాళ్ళు కూడా మేలుకొనే ఉన్నారు ఆయుధములను ధరించి. ఈ విధంగా రాముణ్ణి రక్షించడం కోసం ఒక పక్క లక్ష్మణుడు నిద్రించేస్తాడేమో అని చెప్పి గుహుడు నిద్రపోతాడేమో అని చెప్పి ఆయన యొక్క సేవకులు వీరందరినీ వీక్షిస్తూ సుమంత్రుల వారు వీరు మేలుకొనే ఉన్నారట. అంటే ఇక్కడ ఒకరిని మించి ఒకరికి రాముని యందు ఉన్నటువంటి భక్తి అమితమైనటువంటిది. మరి ఆ అమితమైనటువంటి భక్తే అమ్మో రాముడికి ఏమైనా ఆపద కలుగుతుందేమో అని చెప్పి వాళ్ళందరూ రాముణ్ణి రక్షించడం కోసము అని అలాగా కాపలాగా ఉన్నారు. కృష్ణావతారంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని తన చిటికే వేలుతో పైకి ఎత్తినప్పుడు ఈ మిగతా గోపకులందరూ ఎవరైతే ఉన్నారో అయ్యయ్యో శ్రీకృష్ణుడు ఒక్కడే ఈ పర్వతాన్ని ఎత్తాడు, కావున మనం కూడా శ్రీకృష్ణుడికి మనం సహాయం చేయాలి అని వాళ్ళ వద్ద గోవులను కాచేటటువంటి కర్రలు ఉంటే ఆ కర్రలను గోవర్ధనగిరి కింద వాటిని ఆధారంగా పెట్టారు. అంటే ఏమిటి, వాళ్ళు శ్రీకృష్ణుడికి సహాయం చేస్తున్నాము అని భావించి శ్రీకృష్ణుడి మీద ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమతోటి ఆ ఆదరణతోటి అమ్మో శ్రీకృష్ణుడి మీద ఎక్కడా పర్వతం పడిపోతుందా అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కర్రలను ఆ గోవర్ధనగిరి కింద ఆధారంగా పెట్టారట. అంటే ఇక్కడ శ్రీకృష్ణుని రక్షించగలిగిన వాళ్ళు కాదు, అయినప్పటికీ కూడా ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ అంత గొప్పది. అలాగే ఇక్కడ రామచంద్రమూర్తి కూడా స్వవీర్య గుప్తాహి మనోప్రసూతి అని చెప్పినట్లుగా రామచంద్రమూర్తి తన శౌర్యవీర్య పరాక్రమాల చేతనే తనను తాను రక్షించగలడు, ఈ లోకమంతటిని కూడా రక్షించగలడు. అయినప్పటికీ కూడా రాముని మీద ఉన్నటువంటి ప్రేమతోటి లక్ష్మణుడు నిద్రించకుండా రక్షకుడిగా కాపలాగా ఉన్నాడు. మరి లక్ష్మణుడు ఎక్కడ నిద్రిస్తాడో అని గుహుడు ధనుర్ధారి అయి కాపలాగా ఉన్నాడు. ఆయన ఎక్కడ నిద్రపోతాడో అని చెప్పి ఆయన యొక్క సేవకులు సైన్యం కూడా ఇలాగా మేల్కొని అన్వజాగ్రత్త, ఒకరిని అనుసరించి ఒకరు మేలుకొని ఉన్నారు, ఒకరి కోసం ఒకరు ఈ విధంగా మేలుకొని ఉన్నారు. ఇదంతా కూడా భక్తిలో ఉన్నటువంటి అతిశయం అన్నమాట, అతిశయించినటువంటి భక్తి, ప్రేమ, అభిమానము. ఇక్కడ మరి ఆటవికుడైనటువంటి గుహుడికి రాముని యందు అంతటి ప్రేమ ఎలా కలిగిందండి అంటే ఇందులో రాముని గుణముల మీద ఉన్నటువంటి మక్కువ ఒక కారణము, ఆయనతో ఉన్న సాంగత్యం ఒక కారణము అయితే పూర్వజన్మ సుకృతం కూడా కారణము అని చెప్పి మనకు పురాణములు తెలియజేస్తున్నాయి. ఏమిటి అంటే పూర్వజన్మలో గుహుడు రామోపాసకుడిగా ఉన్నాడు. పైగా గుహునితో పాటుగా ముగ్గురు రామోపాసకులు ఉన్నారట. అంటే ఏమిటి, గుహుడు మరి ఒక ఇద్దరు, మొత్తం ముగ్గురు రామోపాసన చేస్తూ వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. రామమంత్రాన్ని అమితంగా వారు అలాగా సేవిస్తూ ఉండగా అక్కడ ఒకరి దగ్గరికి ఎవరో కొంత ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి కష్టములు తీరటం కోసం ఏం చెయ్యాలి అని చెప్పి ఈ ముగ్గురు దగ్గరికి వచ్చి అడిగితే ఈ ముగ్గురులో ఒకరు చెప్పారు, అయ్యా మీరు రామమంత్రాన్ని 3 సార్లు ప్రతిరోజు కూడా జపం చెయ్యండి. ఈ విధంగా 3 సార్లు కనుక రామమంత్రాన్ని కనుక ఉచ్చరించారంటే మీ కష్టములన్నీ కూడా తొలగిపోతాయి. అందుకనే కదా ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం అని చెప్పుకుంటున్నది. కావున మీ కష్టములు తొలగిపోతాయి, 3 సార్లు రామమంత్రాన్ని ఉచ్చరించండి అని అంటే వారు వెళ్ళిపోయారు, అలా మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉన్నారు. ఇంతలో ఈ పక్కన ఉన్నటువంటి ఇద్దరూ కూడా ఈ చెప్పినటువంటి అతనితో అన్నారట, ఏమయ్యా రామమంత్రాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తేనే చాలు, ఆ మంత్రం యొక్క ప్రభావం అంత గొప్పది, అటువంటిది నువ్వు 3 సార్లు ఉచ్చరించమని 3 సార్లు జపం చేయమని చెప్పాము అంటే రామమంత్రం మీద నీకు పూర్తి విశ్వాసం లేదా
అంటే ఒకసారి ఉచ్చరిస్తేనే ఫలాన్ని ఇచ్చేదాన్ని పట్టుకుని నువ్వు 3 సార్లు ఉచ్చరించమని చెప్పావంటే నీకు విశ్వాసం లోపించినట్లయింది. ఎందుకు అంటే ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం అని చెప్పి అన్నారు. ఒక్కొక్క అక్షరం కూడా రామునికి సంబంధించినటువంటి ఏ అక్షరమైనా సరే సమస్తమైనటువంటి పాపములను కూడా పోగొట్టేది అని చెబితే మరి నువ్వు ఈ విధంగా 3 సార్లు అని చెప్పావంటే నీకు పూర్తి విశ్వాసం లేదు అని అనిపిస్తున్నది. కావున వచ్చే జన్మలో నీవు ఆటవికునిగా జన్మిస్తావు, అయినప్పటికీ కూడా అమితమైనటువంటి రామభక్తితోటి రామ సాంగత్యాన్ని పొందుతావు అని చెప్పి వారు అన్నారట. ఆ విధంగా పూర్వజన్మలో రామోపాసన చేసినందుకు ఫలితంగా రాముని యొక్క సాంగత్యం కలిగింది. అయితే ఆ మంత్రం మీద విశ్వాసం ఉన్నప్పటికీ కూడా 3 సార్లు అని ప్రత్యేకంగా చెప్పడం ద్వారా కించిత్ కొద్దిగా ఏదైనా అవిశ్వాసం ఉన్నదేమో అని చెప్పి ఇతరులు ఆయనను ఆటవికునిగా జన్మించమని అనడంతో ఆటవికునిగా జన్మించాడు గుహుడు. అంటే ఈ విధంగా ఆ రామునితో ఉన్నటువంటి రామ మంత్రోపాసన చేసినటువంటి బలము, రాముని యందు అమితమైనటువంటి భక్తి అనేవి ఆ విధంగా గుహునికి జన్మాంతరముల నుండి కూడా ప్రాప్తించినటువంటివి అనే విషయం దీని ద్వారా తెలుస్తున్నదన్నమాట. ఈ విధంగా గుహుడు రాముడిని సేవించడం కోసం, రక్షించడం కోసము అన్నట్లుగా ధనుర్ధారి అయి సిద్ధంగా ఉన్నాడు. తథా శయానస్య తతోస్య ధీమతః యశస్వినో దాశరథేర్మహాత్మనః అదృష్టదుఃఖస్య సుఖోచితస్య స తదా వ్యతీయాయ చిరేణ శర్వరీ. మనకిక్కడ అనిపిస్తుంది, ఏమండి రామచంద్రమూర్తి అవతరించిన తర్వాత రాముడితోటి స్నేహం కలిగినటువంటి వాడు గుహుడు అని అనుకున్నాము. మరి గుహుడు పూర్వజన్మలో రామశబ్దాన్ని ఎలా ఉచ్చరించాడు అని మనకు అనిపించవచ్చు. కానీ దానికి సమాధానం ఏమిటి అంటే, రామ అనే శబ్దము కేవలము రాముడు జన్మించిన తర్వాతే అని కాదు. రాముడు అనే దానికి అర్థము పరమాత్మ. రమంతే యోగినః యస్మిన్ సత్యానందే చిదాత్మని అని చెప్పి ఎవరిని చూడటం ద్వారా, ఏ పరమాత్మను తలుచుకోవటం ద్వారా యోగులకు కూడా ఆనంద బాష్పములు వచ్చేంతటి ఆనందం ఆ సుఖము ఆనందము కలుగుతాయో అటువంటి పరమాత్మనే రామ అని చెప్పి అన్నారు. కావున ఆ రాముడి గురించి పూర్వం నుండి కూడా తలుచుకునేటువంటి వారు ఉన్నారు. అందుకనే వశిష్ఠ మహర్షి కూడా ఎప్పుడో వంశము ఆరంభం నుండి కూడా వశిష్ఠుడు ఆ వంశానికి గురువుగా ఎందుకు ఉన్నాడు అంటే దానికి కారణం కూడా చెప్పుకున్నాం. బ్రహ్మగారు చెబుతారు, ఈ వంశంలో శ్రీమన్నారాయణుడు రామావతారంలో అవతరించబోతాడు అని చెప్పి వశిష్ఠ మహర్షి చెప్పాడు. అందుకనే వశిష్ఠుడు కూడా తాను పరమాత్మ అవతరించే వంశానికి గురువుగా ఉండాలి అని అప్పటి నుంచి ఉన్నాడని కూడా మనం తెలుసుకున్నాం. మరి అలాగా జన్మాంతర సంబంధము కూడా కలిగినటువంటి గుహుడు రాముణ్ణి సేవిస్తూ ఉన్నాడు. తథా శయానస్య తతోస్య ధీమతః యశస్వినో దాశరథేర్మహాత్మనః అదృష్టదుఃఖస్య సుఖోచితస్య స తదా వ్యతీయాయ చిరేణ శర్వరీ. ఈ విధంగా ఆ తరువాత అదృష్ట దుఃఖస్య, ఎన్నడూ రామచంద్రమూర్తి అలా భూమి మీద శయనించి ఉన్నాడు. ఏనాడు కూడా ఆయన దుఃఖాన్నే ఎరగనటువంటి వాడు, రాజకుమారుడిగా అంతఃపురంలో పెరిగినటువంటి వాడు. అటువంటి రామచంద్రమూర్తి సుఖోచితస్య, సుఖములకు అలవాటు పడిన వాడు, సుఖంగానే ఉంటే చూచి ఆనందించేటటువంటి వాడైన రాముడు. ధీమతః మహాత్మనః యశస్వినః, ఈ విధంగా బుద్ధిమంతుడు, మహాత్ముడు, గొప్ప కీర్తిని గడించినటువంటి రామచంద్రుడు తదా అప్పుడు, తథా ఆ విధంగా నీటినే ఆహారంగా స్వీకరించి నేల మీద, భూమి మీద ఆ విధంగా పడుకొని అస్య దాశరథే సా శర్వరీ చిరేణ వ్యతీయాయ, ఇలా రాముడు శయనించి ఆ రాత్రిని ఎంతో ఆలస్యంగా గడిపాడు అని అంటున్నారు. అంటే ఏమిటి, రాముణ్ణి ఆ విధంగా చూస్తూ ఉంటే, రాముడి కష్టాన్ని చూస్తూ ఉంటే వీళ్ళకి అది ఎక్కువ సమయం గడిపినట్టుగా అనిపిస్తూ ఉన్నది. గుహుడికి వీళ్ళందరికీ కూడా ఆ విధంగా రామచంద్రమూర్తి ఆ గంగానదీ తీరంలో జలమునే ఆహారంగా స్వీకరించి నేల మీద అలా పడుకొని ఉన్నాడు, నిద్రించాడు. ఆయన సుఖంగానే నిద్రించాడు. మరి గుహుడు, లక్ష్మణుడు, సుమంత్రులు వీరు ఆ గుహుని యొక్క సేవకులు వీళ్ళందరూ కూడా రామునికి రక్షణగా కాపలాగా ఉండి రాముని గుణవైభవాన్ని
తలుచుకుంటూ ఉన్నారు. ఇంతటితోటి 50వ సర్గ పూర్తయినది. తథాశయానస్య తతోస్య ధీమతః యశస్వినో దాశరథేర్మహాత్మనః అదృష్టదుఃఖస్య సుఖోచితస్య సా తదా వ్యతీయాయ శిరేణ శర్వరీ. ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఏతే హి దయితారాజ్ఞః పితుః దశరథస్య మే ఏతైః సువిహితైః అశ్వైః భవిష్యామి అహమర్చితః అశ్వానాం ప్రతిపానం చ ఖాదనం చైవ సోన్వశాత్ గుహస్తత్రైవ పురుషాన్ త్వరితం దీయతామితి తతః క్షీరోత్తరాసంగః సంధ్యామన్వాస్య పశ్చిమా జలమేవాదదే భోజ్యం లక్ష్మణేన ఆహృతం స్వయం తస్య భూమౌ శయానస్య పాదౌ ప్రక్షాళ్య లక్ష్మణః భార్యస్య తతోభ్యేత్య తస్థౌ వృక్షముపాశ్రితః గుహోపి సహ సూతేన సౌమిత్రిం అనుభాషయన్ అన్వజాగ్రత్ తతో రామం అప్రమత్తః ధనుర్ధరః తథాశయానస్య తతోస్య ధీమతః యశస్వినః దాశరథేర్మహాత్మనః అదృష్టదుఃఖస్య సుఖోచితస్య సా తదా వ్యతీయాయ చిరేణ శర్వరీ తథాశయానస్య తతోస్య ధీమతః యశస్వినో దాశరథేర్మహాత్మనః అదృష్టదుఃఖస్య సుఖోచితస్య సా తదా వ్యతీయాయ చిరేణ శర్వరీ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచాశః సర్గః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజో ధియం శ్రియం స్వభక్తేభ్యో ను గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం
నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్య సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.